హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. వీరా అండ్ కో కారు దిగారు. జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరిగే కాలేజీకి కొంచెం దూరంలో. వీరా అక్కడ ఉన్న చెట్లు వెనక్కి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ వేసుకుని వచ్చాడు. కాలి తనకి చిన్న బ్యాగ్ ఇచ్చాడు. అది తగిలించుకుని వాళ్ళ ముగ్గురి వైపు చూసి, ప్లాన్ గుర్తుందిగా, జాగ్రత్త, ఏం తేడా రాకూడదు అంటూ సీరియస్గా చెప్పి వెళ్ళాడు. కాలేజీ వెనక గోడ నుంచి కిందకి దిగాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడే కౌంట్ చేశాడు. దాదాపు 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ముందు క్యారిడార్, వరుసగా క్లాస్ రూమ్స్, మధ్యలో ఉన్న రూమ్లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెట్టారు. అయితే ఆ రూమ్లోనే ఎందుకు పెట్టారు అని వీరా గమనించాడు. కేవలం ఆ రూమ్కి మాత్రమే విండో లేదు. లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ డోర్ ఒక్కటే. వీరా లక్ ఏమో కానీ తను లోపలికి రాగానే ఒక గార్డ్ వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు. వీరా అలర్ట్ అయ్యి బ్యాగ్లో నుండి స్ప్రే తీసి కొట్టాడు. అతను స్పృహ కోల్పోయాడు. అతని ఐడి కార్డ్ తీసి చూశాడు. ఫోటో కింద నేమ్, ఫోన్ నెంబర్ ఉంది. ఫోటో మీద మార్కర్తో కొంచెం గీతలు గీసి తరువాత మెడలో వేసుకున్నాడు. సైలెంట్గా వెళ్ళి ఆ రూమ్ దగ్గరలో ఉన్న చైర్లో కూర్చున్నాడు. ఇక్కడ బయట కాళీ, సుబ్బు, సింహ కారు తీసుకుని దూరంగా వదిలి వచ్చి అక్కడికి కొంచెం దూరంలో దాక్కున్నారు. డీడీ పాప కారులో నుండి ఇదంతా చూసింది. చిట్టిగాడు హాయిగా నిద్రపోతున్నాడు. అసలే సిమ్లా బీభత్సమైన చలి, మంచు కురుస్తోంది. చిట్టి లే అంటూ భుజం కుదిపింది విశిష్ట. చిట్టి ఆవలిస్తూ, వచ్చేసామా మేడం అంటూ లేచాడు. మీ మాపే సార్ లోపలికి వెళ్ళాడు. మిగిలిన ముగ్గురు అదిగో ఆ షెడ్ వెనక దాక్కున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఏమవుతుంది మేడం, మాపే లోపల నుండి సిగ్నల్ ఇస్తాడు, వీళ్ళు వెళ్తారు. దొరికితే వేసిన ప్లాన్ అంతా దండగే, దొరక్కపోతే పండగే. సరే, బయట బాగా చలిగా ఉంది, మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. అంత మాత్రం దానికి నన్నెందుకు లేపారు? అయ్యో, టెన్షన్ నన్నొక్కదాన్నే పడమంటావా? షూ అనుకుంటూ తల కొట్టుకున్నాడు చిట్టి. లోపల అర్ధరాత్రి కావడంతో అందరూ కునికి పాటలు పడుతున్నారు. ఇద్దరు మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు. వీరా నెమ్మదిగా లేచి తన క్యాప్ని కిందకి దింపి కళ్ళు కనపడకుండా కవర్ చేశాడు. ఒక గార్డుతో బహు టాండాహేనా అన్నాడు చలికి వణుకుతున్నట్లుగా యాక్షన్ చేస్తూ. వీరా సిగరెట్ తీసి వెలిగించి అతనికి సిగరెట్ ఇచ్చాడు. అతను 2 దమ్ములు కొట్టగానే మత్తు ఆవహించి పడిపోయాడు. అది చూసి ఇద్దరు గార్డ్స్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి క్యా హువా అని అడిగేసరికి మాలూమ్ నై అంటూ అతడిని వాళ్ళకిచ్చి తన బ్యాగ్లో నుండి స్మోకింగ్ బాల్స్ తీసి కిందకి వదిలాడు. అంతే, 2 నిమిషాల్లో దట్టమైన పొగ అలుముకుంది. తను మాత్రం ముక్కుకి నోటికి మాస్క్ పెట్టుకున్నాడు. ఈలోపు ఖాళీ వచ్చి మెయిన్ ఆఫ్ చేశాడు. గార్డ్స్ అందరికీ ఆ పొగలో చీకటిలో ఏం అర్థం కాలేదు. ఒక గార్డ్ షార్ప్గా రియాక్ట్ అయ్యి జనరేటర్ దగ్గరకు వెళ్ళాడు. సింహ అక్కడే ఉండి గార్డ్ రాగానే ముక్కుకి మత్తి ఇచ్చిన కర్చీఫ్ పెట్టాడు. దాంతో అతను పడిపోయాడు. వీరా నెమ్మదిగా జ్యువెలరీ ఉన్న రూమ్ లాక్ తీశాడు. సుబ్బు, వీరా ఇద్దరు కలిసి జ్యువెలరీ మొత్తాన్ని బ్యాగ్లో సర్దుతుంటే ఖాళీ బయట కాపలాగా ఉన్నాడు. కొంతమంది స్ట్రాంగ్గా ఉండటంతో ఆ పొగకి తట్టుకుని లేచి రూమ్ వైపు వచ్చారు విజిల్ వేస్తూ. ఖాళీ ఒక్కడి వలన కాలేదు వాళ్ళని ఆపడం. అంతా చీకటిగా ఉండటంతో సెల్ ఫోన్లో టార్చ్ ఆన్ చేశారు. వీరా సుబ్బుకి బ్యాగ్ ఇచ్చి నువ్వు వెనక నుంచి వెళ్ళిపో అంటూ పంపేశాడు. సుబ్బు నెమ్మదిగా కింద పాక్కుంటూ వెళ్ళిపోయాడు. వీరా చైర్ తీసుకుని ఆ గార్డ్స్ చేతుల మీద కాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. 10 నిమిషాల్లో అందరినీ చిత్తకొట్టి అక్కడి నుంచి పారిపోయాడు కాలితో సహా. పోలీసులు వచ్చేసరికి అక్కడ అందరూ పడిపోయి ఉన్నారు. విశిష్ట కారు స్టార్ట్ చేసింది. వీరా డ్రైవింగ్ కావడంతో డీడీ పాప వచ్చేసరికి కారు చాలా దూరం వెళ్ళిపోయింది. రండి రండి, ఫ్లైట్లో యూకేకి వెళ్దాం. నెక్స్ట్ డే ఆఫీస్కి బయలుదేరారు సిద్ధార్థ్, వైష్ణవిలు. సిద్ధు డ్రైవ్ చేస్తూ వైష్ణవి వైపు చూశాడు. కోపంగా ఉంది. సారీ వన్స్ అగైన్ వైషు, ఈవెన్ ఐ ఆల్సో అంటూ ఏదో చెప్పబోతుంటే వైషు చెయ్యి అడ్డు పెట్టి, నువ్వు ఇంత వీక్ అనుకోలేదు వైషు, ప్లీజ్ అలా అనుకు. రాత్రి అంటే నువ్వు కోపంగా నా మీదికి వచ్చావు, ఇచ్చా నేను, అలా చేయాల్సి వచ్చింది. కోపంగా వస్తే ఏదైనా చేస్తావా? ముందు వెనక ఆలోచించవా? సరే, ఇప్పుడు ఏం చేస్తే నీ కోపం పోతుంది చెప్పు. నువ్వు ఏం చేసినా పోదు కానీ నోరు మూసుకొని డ్రైవ్ చెయ్యి అంటూ కళ్ళు మూసుకుంది. ఏంటిది, తను తిడితే కోపం రావాల్సింది పోయి ఇంత కూల్గా ఉన్నాను. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆఫీస్లోకి వెళ్తుంటే వైషు, ఏమైనా అవసరమైతే కాల్ చేయి, లేకపోతే డైరెక్ట్గా వచ్చేసేయి, అంత అవసరం రాదు అంటూ వెళ్ళిపోయింది.
వైషు వెళ్ళేసరికి వనమాలి ఎవరికో క్లాస్ తీసుకుంటున్నాడు. సదరు క్యాండిడేట్ ఫ్రమ్ ఇండియా. ఏ స్టేటో తెలియడం లేదు. వనమాలి ఇంగ్లీష్లో టాకింగ్. ఎక్కడి నుంచి వస్తారయ్యా నా ప్రాణానికి? రిఫరెన్స్ మళ్ళీ. అసలు ఏంటయ్యా ఈ కోడింగ్ అంటూ తిడుతున్నాడు. సదరు క్యాండిడేట్ టెన్షన్తో చూస్తున్నాడు. వైషు వనమాలిని కోపంగా చూస్తూ తన సిస్టమ్ ఆన్ చేసింది. ఇంకా లాభం లేదు. ఈ కోడింగ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎండి గారికి పంపిస్తా. అతను ప్లీజ్ సార్ గివ్ మీ వన్ ఛాన్స్. నో ఇంక నేను ఏమి వినదలుచుకోలేదు. వనమాలి గారు ఎందుకు వినరు అని అడిగింది వైషు సీరియస్గా. మేడం మీరు కొత్త, మీకు ఏం తెలియదు, ఊరుకోండి. అందుకే అడుగుతున్నా. తెలియదు కాబట్టే చెప్పండి. అతన్ని ఎందుకు అలా టెన్షన్ పెడుతున్నారు? భయ్యా మీరు ముందు కూర్చోండి అంటూ వనమాలి పక్కన ఉన్న ఖాళీ చైర్ చూపించింది. మేడం నేను ప్రాజెక్ట్ మేనేజర్ని, నా ముందు ఎలా కూర్చుంటాడు? సో వాట్? నేను కాబోయే ఎండీని, మీరు నా ముందు కూర్చోలే? అప్పుడు లేని మర్యాద ఇప్పుడెందుకు? మీరు అతను ఏం చెప్తున్నాడో వినాల్సిందే. వనమాలి కోపంగా పైకి లేచి యు ఆర్ క్రాసింగ్ లిమిట్స్ మేడం. ఆహా వైష్ణవి ఇక్కడ నో లిమిట్స్, ఓన్లీ క్రాసింగ్స్. అయితే నేను మీకు ట్రైనింగ్ ఇవ్వను. మీరు వెళ్ళి ఎండి గారిని కలవండి. నాకేం పనండి? ప్రాబ్లం మీకు, నాకు కాదు అంటూ తనకి ముందు రోజు ఇచ్చిన వర్క్లో పడింది. వనమాలి ఉస్సురుమంటూ సిద్ధు దగ్గరకు వెళ్ళాడు. సదరు క్యాండిడేట్ థ్యాంక్ యూ మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు. వనమాలి కంప్లైంట్స్ విని సిద్ధు ఈ ఒక్కసారికి వదిలేయండి, ఈసారి నేను చూసుకుంటా అని సర్ది చెప్పి పంపించాడు. డెవిల్ అని ఉన్న నేమ్ని రౌడీ బేబీ అని చేంజ్ చేసి నవ్వుకున్నాడు. ఇక్కడ మన వీర ఎగ్జిబిషన్ పెట్టిన కాలేజీ నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరం వచ్చాక కారు ఆగిపోయింది. వీరా దిగి చూశాడు. ఇంజన్ మొరాయించింది. ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వడం లేదు. వీరా ఈ పాటికి పోలీసులు మన కోసం వెతుకుతూ ఉంటారు అంటూ సిగరెట్ వెలిగించి బ్యాగ్ తీసుకుని వెనక తగిలించి, అందుకే ఈ కారు ఇక్కడే వదిలేద్దాం. మరి ఎలా వెళ్తాం? అసలే చలి భయంకరంగా ఉంది అన్నాడు సుబ్బు. ఏదైనా వెహికల్ వచ్చేంత వరకు నడవడమే అంటూ వాకింగ్ చేయడం మొదలెట్టాడు వీర అండ్ కో తనని ఫాలో అయ్యారు. డిజైనర్ పాప కూడా ఫాస్ట్ పెంచుతూ చిట్టికి మెలకు వచ్చి, నాకు తెలియక అడుగుతున్నా మేడం, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో కాస్త చెప్తారా? ఏముంది, ఆ నగలు తిరిగి ఇచ్చేయడమే. ఎవరికి? ఇంకెవరికి? ఇక్కడ గవర్నమెంట్కి. ఇయ్యటం సంగతి అలా ఉంచండి మేడం. అసలు మాపి దగ్గర తీసుకోవడం ఎలా అది చెప్పండి. ఆహాహాహా దానికి ఒక ప్లాన్ వేశా అంటూ చూసేసరికి ఖాళీ లిఫ్ట్ కోసం చేయి చూపిస్తూ కనపడ్డాడు. చిట్టిగాడికి గుండె ఆగింది. మేడం ఇప్పుడెలా? అయిపోయింది, నాకు మాపే చేతిలో చావు ఖాయం. ఈ పాపమంతా మీదే అంటూ ఏడుపు అందుకున్నాడు. విశిష్ట కూడా ఊహించలేదు. బట్ పాప తగ్గలేదు. ఫాస్ట్ పెంచి వాళ్ళ ముందే రయ్యమని పోనిచ్చింది. చిట్టిగాడు సీట్లో నుండి కిందకి వంగాడు. కార్ అంత ఫాస్ట్గా వెళ్ళేసరికి అమ్మాయి అయినా కూడా ఇంత ఫాస్ట్గా నడుపుతోంది. వీరా కారు వైపు చూసేసరికి కనపడలేదు. చిట్టి పైకి లేచి హుర్రే థ్యాంక్స్ మేడం అంటూ అరిచాడు. ఇప్పుడేగా శాపనార్థాలు పెట్టావు అన్నది విశిష్ట. సారీ మేడం, వాళ్ళని అక్కడ చూసేసరికి నాకు టెన్షన్ వచ్చింది, అందుకే అలా వాగేశా. అందుకే నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే ఏదో ఒకరోజు చిక్కుల్లో పడతావు అన్నది. అరగంట తర్వాత గెస్ట్ హౌస్ ముందు కారు దిగగానే చిట్టి నువ్వు వెళ్ళి హాల్లో పడుకో, వెనక డోర్ తీసుంచు అనగానే చిట్టి సరే మేడం అంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట అక్కడ చెట్టు వెనుక ఉంచిన బ్యాగ్ తీసింది. సేమ్ బ్యాగ్ వీరా జ్యువెలరీ పెట్టింది. కామ్గా వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసింది. అరగంట తర్వాత దూరం నుంచి నలుగురు రావడం చూసి వెనక నుండి లోపలికి వెళ్ళి వీరా రూమ్లోకి వెళ్ళి దాక్కుంది. అదేంటి అన్ని చోట్ల కరెంట్ ఉంది, మనకే పోయింది అన్నాడు కాళీ. వీరాకి ఎక్కడో కొడుతోంది, కానీ క్లారిటీ రావడం లేదు. డోర్ కొట్టగానే చిట్టి తీశాడు. ఏరా చీకటిగా ఉంటే అలాగే పడుకున్నావు, కనీసం ఛార్జింగ్ లైట్ కూడా వెలిగించకుండా అని అడిగాడు విసుక్కుంటూ. ఇప్పుడే పోయిందన్నా అంటూ నోరు జారాడు చిట్టి. ఏంటి ఇప్పుడా అంటూ ఫాస్ట్గా వెళ్ళి మెయిన్ చెక్ చేశాడు. ఎవరు తీశారు అనుకుంటూ ఆన్ చేశాడు. వీరా రూమ్లో దాక్కున్న విశిష్ట తల కొట్టుకుంటూ నా పిచ్చి కానీ ఆ డాన్ ముందు నా కుప్పిగంతులు అనుకుంది. అందరూ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక వీరా కూడా తన రూమ్లోకి వచ్చాడు. బ్యాగ్ తీసి అల్మారాలో పడేసి బాత్రూంలోకి వెళ్ళాడు.
విశిష్ట నెమ్మదిగా మంచం కింద నుంచి పైకి లేచి తను తెచ్చిన బ్యాగ్ని పెట్టి వీరా తెచ్చిన బ్యాగ్ని తీసుకుని వెళ్ళిపోయింది. చూసేసరికి డోర్ లాక్ చేసుంది. ఇప్పుడు నేను తీస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుందేమో అనుకుంటూ ఏదైతే అది అయ్యింది అని డోర్ తీసి దగ్గరకు లాగి వెళ్ళిపోయింది. వీరా బయటకు వచ్చి బాగా టయర్డ్ అవ్వడంతో అలాగే బెడ్ మీద వాలిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తన రూమ్ లాక్ చేసి బయటకు వెళ్ళి నైట్ డిన్నర్ టైంకి వచ్చాడు. సుబ్బు, సింహ కూడా బయట నుంచి ఇంకా రాలేదు. అబ్బబ్బబ్బా, ఏమన్నా చేసిందిరా విశిష్ట వంట. చపాతీలా అవి కావు, దూది ముక్కలు. చికెన్ కూర చేసింది. ఇంతవరకు అంత రుచిగల కూర తినలేదంటే నమ్ము అన్నాడు వీరాని చూస్తూ. అయితే ఏంటి ఇప్పుడు అని కోపంగా చూశాడు వీరా. ఇంత తిన్నాక కాలి కిల్లి తినాల్సిందే. రే చిట్టి రారా అంటూ వెళ్ళాడు. చిట్టి కూడా వెనకే వెళ్ళాడు. వీరా విశిష్ట కోసం చూశాడు. ఎక్కడా కనపడలేదు. తన రూమ్లోకి వెళ్తుంటే వచ్చారా రండి డిన్నర్ చెదురుగాని అంటూ చీర చెంగుని వేలుకి చుడుతూ, ఏంటి కొత్తగా ఆహ్వానం పలుకుతున్నావు, ఏంటి కథ అని అడిగాడు సీరియస్గా. అన్నీ కనిపెట్టేస్తాడు. సరే నేనే వస్తాను, నువ్వు రెడీ చెయ్యి అంటూ లోపలికి వెళ్ళాడు వీరా. విశిష్ట కొంచెం టెన్షన్గా కొంచెం ఆనందంగా వెళ్ళి అన్నీ రెడీ చేసింది. డాన్ బాబు రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాడు. విశిష్ట తనకి ప్లేట్లో అన్నీ పెట్టగానే నువ్వు తిన్నావా అని అడిగాడు. కాసేపు ఆగి తింటా, మీరు కానియండి. కుదరదు తిను అంటూ లేచి వెళ్ళి ప్లేట్ తెచ్చిచ్చాడు. అవును, నువ్వు నాన్ వెజ్ తినవని మీ తాత చెప్పాడు. చికెన్ తినవు కదా. తినను, అందుకే జామ్ అంటూ బాటిల్ తీసింది. వీరా తింటూ, జాన్ నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అని అడిగాడు. విశిష్టకి పొలమారింది. దెబ్బకి దడుచుకుని ఎందుకు అడుగుతున్నారు అని అడిగింది కంగారుగా. వచ్చా రాదా? రాదు, అస్సలు రాదు అంటూ చపాతీ నోట్లో కుక్కేసుకుంది. అదేంటి అంత హడావిడిగా తింటున్నావు? ఎక్కడికైనా వెళ్ళాలా అంటూ అడ్డంగా తల ఊపింది. సరే, కాలి వాళ్ళు రేపు హైదరాబాద్ వెళ్తున్నారు. విశిష్ట గబగబా వాటర్ తాగి, మరి మనం అని అడిగింది కంగారుగా. మనమా? ఇప్పట్లో అయితే వెళ్ళం అన్నాడు తన వైపు చూడకుండా. ఇప్పుడు వాదించకుండా ఉండటమే నయం. వినపడి కూడా సైలెంట్గా ఉన్నావు. మనం వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదు అని అడిగింది చిన్నగా. అక్కడ నాకు పనేమీ లేదు. మరి మా పేరెంట్స్, నా ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. వీరా తినటం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని చేతిని విశిష్ట చీర కొంగుకు తుడుస్తూ, నీ ఫ్యామిలీ నేను మాత్రమే అంటూ వెళ్ళిపోయాడు. కార్ డ్రైవింగ్ గురించి ఎందుకు అడిగాడు? రాత్రి డౌట్ వచ్చిందా? హైదరాబాద్ వెళ్ళమంటున్నాడు. మరి అమ్మ నాన్నలు? ఇదంతా ఆలోచిస్తే పిచ్చి లేస్తోంది అనుకుంటూ కిచెన్లో అన్నీ క్లీన్ చేసి సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది. సుబ్బు, సింహ కూడా తినేసి పడుకున్నారు. టైం రాత్రి 1 గంట. విశిష్ట నెమ్మదిగా లేచి హాల్లో పడుకున్న చిట్టిని లేపింది. చిట్టి లేచి, ఏంటి మేడం అని అడిగాడు ఆవలిస్తూ. పద వెళ్ళి జ్యువెలరీ ఇచ్చేసొద్దాం. ఇదెక్కడి గొడవ మేడం? అర్ధరాత్రి, పైగా ఈ ఊరు స్టేటు అన్నీ కొత్త మనకి. నిన్న గుర్తు రాలేదా ఇవన్నీ నీకు? లే, వాళ్ళకి మెలకు వస్తే అంతే. ఏ టైంలో ఈ మాపే దగ్గర చేరానో కానీ అన్ని కష్టాలే అనుకుంటూ లేచాడు చిట్టి. విశిష్ట కారు స్టార్ట్ చేయగానే చిట్టి వాళ్ళకి మెలకువ, ముఖ్యంగా మాపే చూస్తే అంతే సంగతులు. రాదు, ఎందుకంటే వాళ్ళకి చపాతీ పిండిలో స్లీపింగ్ పిల్స్ పౌడర్ చేసి కలిపా. చిట్టి అవాకయ్యి, మరి నేను మీరు కూడా తిన్నాముగా. మన ఇద్దరికీ సపరేట్గా చేశాను. చిట్టికి అప్పుడు గుర్తొచ్చింది. తినే టైంలో విశిష్ట ముందు కాలికి, తర్వాత తనకు టిఫిన్ పెట్టడం. అంటే ఇప్పట్లో లేవరన్నమాట అంటూ పల్లికిలించాడు. విశిష్ట అరగంటలో లోకల్ పోలీస్ స్టేషన్కి కొంచెం దూరంలో కారాపి, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి తను ఆ బ్యాగ్ తీసుకుని కిందకి దిగింది. నెమ్మదిగా వెళ్ళి అక్కడ ఎంట్రన్స్లో బ్యాగ్ విసిరేసింది. ఆ సౌండ్కి పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈలోపు విశిష్ట ఫాస్ట్గా కారు దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసింది. పోలీసులు ఆ బ్యాగ్ ఓపెన్ చేసి నగలు ఇంకా పేపర్ ఉండటంతో పేపర్ ఓపెన్ చేసి చూశారు. ఇవి నిన్న ఎగ్జిబిషన్లో పోయిన నగలు అని హిందీలో రాసుంది. అందరూ ఆశ్చర్యపోయారు. గబగబా చూసేసరికి ఎవరూ కనపడలేదు. మేడం, మీరు కూడా లేడీ డాన్ అయిపోయారు అన్నాడు చిట్టి.
అరగంటలో మళ్ళీ గెస్ట్ హౌస్ ముందు ఆపింది. ఇద్దరు డోర్ తీసి లోపలికి వెళ్ళగానే వీర కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని సీరియస్గా టీవీ చూస్తున్నాడు. చిట్టిగాడు డమాల్. డీడీ పాప సంగతి నాకు తెలియదు. నేను జంపు జలాని.